బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తునిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. కాసేపట్లో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసుల రక్షణతో కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి వస్తున్నారు. అటు టీడీపీ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకొస్తున్న పరిస్థితి. కూటమి కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో వైసీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు. అదే సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కూటమి నేతలు ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అటు గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎన్నిక జరగకుండా చేస్తున్నారంటూ వైసీపీ నాయకులపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Yes sir, अभी రోజు పోలీసులు మనకి అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత ఎన్నికల్లో 30కి 30 కౌన్సిలర్స్ ఇచ్చి ఆ రోజు మున్సిపల్ చైర్మన్ అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా వైసీపీ కైవసం చేసింది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అవ్వచ్చు, అలాగే ఈ కౌన్సిలర్స్ అందరినీ కూడా ప్రలోభ పెట్టి, అలాగే ఈ అధికారంతో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఈరోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు కూడా ఈరోజు అది కూడా ఆల్రెడీ 2 సార్లు ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగలేదు. అలాగే ఈరోజు వైసీపీ కౌన్సిలర్స్ అందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న వైసీపీ ఈ వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనకుండా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తల నాయకులందరూ కూడా ఈరోజు పోలీసుల సహకారంతో అంటే ఈ ఏరియా అంతా కూడా ప్రొటెక్టెడ్ జోన్ కింద ఉంది, ఎవరు వెళ్ళడానికి లేదంటున్నారు. అయితే మేమేమంటే మా జడ్పీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, నేనున్నాము. ఇక్కడ సుధాబాలు మున్సిపల్ చైర్మన్ ఆవిడ ఇంచుమించుగా ఈ 5-6 రోజుల నుంచి ఆవిడ ఒత్తిడిలో ఉంది. మాకు ఫోన్ చేసిన దానికి మేము ఆవిడ కలిసి వస్తామని చెప్తున్నాం. క్యాడర్ అంతా ఇక్కడ ఆగుతారు. మహిళలుగా మేమన్నా మా మహిళా భద్రత అన్నా తెలియజేయాలి కదా, వెళ్ళి మాట్లాడి వచ్చేస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. సరే డిస్కస్ చేద్దాం, 5 minutes వెయిట్ చేద్దాం, 10 minutes వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో సంపూర్ణ మద్దతు ఉంది ఈ కౌన్సిల్ కి. కాకినాడ జిల్లా తునిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. కాసేపట్లో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసుల రక్షణతో కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి వస్తున్నారు. అటు టీడీపీ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకొస్తున్న పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తునిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక 3 సార్లు వాయిదా పడింది. మరి అయితే ఇవాళ మరోసారి తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి రాజేష్? థ్యాంక్ యూ వరలక్ష్మి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలకు ఎంతో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే 3 సార్లు ఏవైతే డేట్ మార్చిన పరిస్థితి కనబడింది. అయితే పోలీస్ రక్షణలో
మున్సిపల్ కార్యాలయానికి వస్తున్న కౌన్సిల్ సభ్యుల్ని కూటమి నేతలు ఒక్కసారిగా రావడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయిన వైసీపీ కోసం చెప్పవచ్చు. అయితే కూటమి కార్యకర్తలపై లాఠీ చార్జ్ అని పోలీసులు చేసిన పరిస్థితి కనబడింది. మున్సిపల్ కార్యాలయాన్ని కూటమి నేతలు ముట్టడించిన పరిస్థితి కనబడింది. అయితే కూటమి నాయకులు ఒక్కసారిగా రావడంతో ఎవరైతే మున్సిపల్ చైర్మన్ సుధారాణి అలాగే కౌన్సిల్ సభ్యులు కూడా పరుగులు పెట్టే పరిస్థితి కనబడితే మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కాబట్టి ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సిన పరిస్థితిలో ఒక్కసారిగా అక్కడ ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది. అయితే ఏవైతే కౌన్సిలర్లు ఎవరితోనో 30 మంది కౌన్సిలర్లు గత వైసీపీ పాలనలో 30 మంది గెలుపొందినప్పటికీ మొత్తం 3 లేనప్పటికీ ఒకరేమో మృతి చెందడం, మరొకరు ఉద్యోగానికి వెళ్ళడం, మరొకరు ఎవరైతే వారు హాస్పిటల్ పడడం, అంటే 3 లేకపోవడంతో 27 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో 27 మంది సభ్యుల్లో 10 మంది టీడీపీ కండువా కప్పుకోవడం, 4 మద్దతు తెలపడం, ఒకరు ఎక్స్-అఫీషియల్ మెంబర్ గా ఉన్న ఎవరైతే తుని ఎమ్మెల్యే యనమల దివ్య, అంటే మొత్తంగా 15 మందికి వేరే ముందుకు వెళ్ళిన పరిస్థితిలో అది ఎవరైతే 4 మద్దతు తెలుపుతున్నారో వారిని కూడా వెళ్లకుండా ఎవరైతే వైసీపీకి సంబంధించి మాజీ మంత్రి దార్శెట్టి రాజా ఆపే పరిస్థితి కనబడింది. అది ఇప్పటిదాకా చూసుకుంటే సుమారు 17 మందిని ఎవరైతే చైర్మన్ సుధారాణి ఇంట్లో బంధించడం, అక్కడికి పోలీసు బలగాలు చేరుకోవడం, వీరంతా కూడా ఒక ఉద్యోగ పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడింది. అయితే వీరంతా కూడా పోలీస్ సంస్థల్లో వీరిని తీసుకెళ్లిన పరిస్థితిలో ఒక్కసారిగా కూటమి నేతలు వారిపై మీదకి వెళ్లడంతో ఎవరైతే వైసీపీ కౌన్సిలర్లు అలాగే చైర్మన్ సుధారాణితో కూడా వెనుదిరిగే పరిస్థితి కనబడింది, పరుగులు పెట్టే పరిస్థితి కనబడింది. అయితే ఎవరైతే చైర్మన్ భర్త బాలును కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఎవరైతే వైసీపీ నాయకులు అలాగే మాజీ మంత్రులు కూడా చెలో తుని పిలుపునివ్వడంతో దార్శెట్టి రాజా ఒక్కసారిగా ఎవరైతే మాజీ మంత్రిగా ఉన్న ముద్రగడ పద్మనాభం అలాగే ప్రతిపాడు నియోజకవర్గం కోఆర్డినేటర్ గా ఉన్న ఎవరైతే ముద్రగడ గిరి వీరందరూ కూడా ఆపే పరిస్థితి కనబడింది. అయితే ఒక్కసారిగా ఎక్కడికి హౌస్ అరెస్టులు అలాగే కట్టడి చేసే పరిస్థితి కనబడింది. మరో పక్క ఏదైతే కాకినాడ జిల్లాలో ఉన్న కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబ వారి మాజీ మంత్రి కూడా వ్యవహరించారు. వారిని అలాగే కాకినాడ టౌన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు వీరంతా కూడా కాకినాడ రూరల్ కన్నబాబు ఇంటి బయలుదేరడం, వీరికి 41A దుఃఖం నోట్ చేసినా కూడా అవి పట్టించుకోకుండా దాన్ని బేకాలు చేస్తూ వెళ్ళిపోయారని చెప్పంటూ ఓ పక్క పోలీసులు అయితే మండిపడే పరిస్థితి కనబడింది. వీరిని కూడా ఏవైతే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద ఆపి మీకు చెలో తుని కార్యక్రమానికి వెళ్లే పరిస్థితి లేదు, దీనికి సరైన అనుమతులు లేవని చెప్పి పోలీసులు వాళ్ళు నిరాకరించే పరిస్థితి కనబడింది. అయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కాదు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న కోనసీమ అలాగే ఒక పక్క రాజమహేంద్రవరం ఉన్న జక్కంపూడి రాజా వీరంతా కూడా హౌస్ అరెస్టులు చేసి వీరిని చెలో తుని కార్యక్రమానికి వెళ్లకుండా ఆ పోలీసులు ఆపేసిన పరిస్థితి కనబడింది. ఒక్కసారిగా పోలీసులు ఆపివేయడంతో వీరిపై అయితే ఏవైతే వైసీపీ నాయకులు అయితే మండిపడే పరిస్థితి కనబడింది చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే కాకినాడ జిల్లాలో ఉన్న తుని నియోజకవర్గం తుని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడింది. అయితే మరికొద్ది సేపట్లో ఏవైతే 10 గంటలకి సమయం అయింది, ఏవైతే వైసీపీకి సంబంధించి ఏవైతే వైస్ చైర్మన్ ఎన్నికకు ఇప్పటికే అడుగులు వేసిన పరిస్థితి నేపథ్యంలో ఎవరైతే చైర్మన్ సుధారాణి అలాగే సహచార వైసీపీ కౌన్సిలర్లు వెళ్లడంతో వారిపై కూడా ఒక్కసారిగా ఎవరైతే కూటమి నేతలు ఒకసారిగా వారిపై ముందుకు వెళ్లడంతో వారు వెనుతిరిగే పరిస్థితి కనబడింది. అయితే దీనిపై ఎటువంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా ఒక పక్క సెక్షన్ 144 అమలు చేసి ఓ పక్క ఎవరైతే జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అడిషనల్ ఎస్పీగా ఉన్న విక్రాంత్ పటేల్ వీరంతా కూడా ఎటువంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే 10 గంటలకి జరగవలసిన ఎన్నికకి సంబంధించి ఇప్పటికే సమయం అయింది. అయితే కొంతమంది కార్పొరేట్లకు చేరుకునే పరిస్థితి కానీ మరికొంతమంది ఇంకా చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే కార్పొరేటర్లు వారికి బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అయితే కొంత సమయం ఉంది కాబట్టి ఏవైతే కాకినాడ సంబంధించి కాకినాడ రూరల్ నుంచి వెళ్ళిన ఎవరైతే నాయకుల్ని ఇప్పటికే అడ్డుకున్నారు, మరి ఎవరైతే కిర్లంపూడి నుంచి వెళ్ళిన ముద్రగడ పద్మనాభాన్ని అడ్డుకున్నారు, రాజారాం నుంచి జక్కంపూడి రాజు అడ్డుకున్నారు. ఇది ఎక్కడికెక్కడికి కట్టడి చేసి వైసీపీ నాయకులను అయితే అడ్డుకునే పరిస్థితి కనబడింది. అయితే మరికొంత సేపట్లో ఏవైతే తుని వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుద్దా లేక ఏమైనా తేదీ లేదా ఏమైనా డేట్ ఏమైనా దాటివేస్తారా అని చెప్పి అయితే చూడాల్సిన అంశం. ఎక్కడికెక్కడికి ఎన్నికల అధికారిగా ఉన్న రాహుల్ మీనా పూర్తి భద్రతా ఏర్పాట్లతో అయితే ఇప్పటికే ఒక ఎన్నికైతే పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లో ఏమన్నా డేట్ మారే అవకాశం ఉందా లేకపోతే ఏమన్నా ఎన్నికలు సజీవంగా సాగుద్దా అనేది చూడాల్సిన అంశం. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే వైసీపీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ
వైస్ చైర్మన్ గా వారు దక్కించుకోవడానికి వారు వ్యూహాలు వేస్తారు. టీడీపీ సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న యనమల దివ్య కూడా వారు కూడా వ్యూహం వేస్తారు. అంటే ఎవరికి పట్టం కడతారు లేక ఎన్నికలు జరుగుతాయా లేవా అని దానిపై అయితే